ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ ఉదయకాల సమయమున మీకు మిక్కిలి సంతోషముతో శుభములు తెలియపరుస్తున్నాను. మరొకసారి మనం ఒకరిని ఒకరం కలుసుకోవడం దేవుడు మనకిచ్చిన గొప్ప శ్లాఘ్యం. ప్రభువుకి స్తోత్రం. అనుదినము పరిశుద్ధాత్మనితో అను ఈ అంశము మీద ఈ ఉదయకాల సమయం క్లుప్త సందేశం, షార్ట్ మెసేజ్. ఈ దినమంతా మీతో ఈ వాక్కు మాట్లాడాలన్నదే నా ఆశ. అదే సమయమున మీ హృదయమునకు తగినటువంటి మాటలు ప్రభువు ఇచ్చి ఒక ప్రవచన వాక్కుతో మిమ్మల్ని నడిపించాలన్నదే నా భారము. ఖచ్చితముగా ప్రభు దానిని చేస్తున్నాడు కదా. కనుకనే మీరు కూడా మిక్కిలి ఆసక్తితో, దాహముతో అనుదినం 5:30 ప్రతి ఉదయం మీరు ప్రభువు నాతో ఏం మాట్లాడుతాడని ఆశతో ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని తలంచి ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగూ కమెంట్ సెషన్లో మీ అభిప్రాయములను, మీ ఆశీర్వాదములను తెలియపరుస్తున్నారు. నిజంగా గొప్ప సంతోషం. ప్రభు దయాళుడు. అంత మాత్రమే కాదు, మీరు అనేకులకు నమ్మకముగా షేర్ చేస్తున్నారే. మీ ద్వారా అనేకులు ఆత్మీయ జీవితంలోనికి వస్తున్నారు. ప్రభువుకు స్తోత్రం. మంచిది. ఈరోజు ప్రభు మన కొరకు, మీ కొరకు సిద్ధపరిచిన వాక్కు నేను మీతో పంచుకుంటాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి. చూడండి, దేవుని యొక్క స్వరము ఫిలిప్పు అనబడిన ఒక సువార్తికుని యొక్క చెవులో వినబడుతున్నట్లు వాక్యం సెలవిస్తుంది. మీరు బాగా గమనించినట్లయితే 8వ అధ్యాయములో ఇతని ద్వారా ఆ సమరయ పట్టణములో, ఆ పట్టణములో ఉజ్జీవము జరిగింది. గొప్ప ఉజ్జీవం, అద్భుత సూచక్రియలు, మహత్కార్యములు ఇవన్నీ జరుగుచున్నటువంటి ఆ దినాలలో హఠాత్తుగా ఆత్మ దేవుని స్వరం వినబడుతుంది. అరణ్యము మార్గము గుండా వెళ్ళు. అలా చెప్పిన వెంటనే వాక్యం సెలవిస్తుంది. ఆత్మ చెప్పిన మాటకు ఫిలిప్పు లోబడ్డాడు. ఆ రథము దగ్గరికి పోయి చేరుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క స్వరం వినుటకు అది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం. దేవుని యొక్క స్వరం మీకు వినబడాలి. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క గ్రహింపులు, ఆయన కదలికలు మీ అంతరంగ పురుషునిలో ఒక ప్రేరేపణలు కలిగిస్తాయి. దానిని మీరు దేవుని యొక్క స్వరముగా భావించండి. సరేనా? అలాగైతే ఈ దినమందు దేవుడు మాట్లాడే మాట ఏమిటి? పరిశుద్ధాత్ముడు తరచు మిమ్మలను నింపి, మీరు ఆత్మలో నింపబడుతూ ఉన్నట్లయితే ఆయన చక్కగా మిమ్మల్ని నడిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, చక్కగా ప్రభువు మీకు నేర్పిస్తాడు. సరేనా? మీరు ప్రభువులో మాత్రం ధైర్యముగా, దృఢ నమ్మకముతో, దృఢ నిశ్చయితతో మీరు ఆయన వలన పొందిన అభిషేకమును తరచు ప్రజ్వలింప చేసుకుంటూ, సమయము దొరికినప్పుడెల్లా అన్య భాష మాట్లాడి, పరిశుద్ధాత్ముని ఆ కృప వరము అనబడిన అన్య భాషలను మాట్లాడుటకు, నానావిధ భాషలు మాట్లాడుటకు అడగండి. ప్రభువు మీకు ఇస్తాడు. అలాగూ మీరు ప్రార్థించి చూడండి. ఈ దినం మధురమైన దినముగా మారుతుంది. ప్రభువు కొలతెలినటువంటి సమృద్ధి గల ప్రసన్నత దినమంతా మీరు అనుభవిస్తారు. ఈ దినం అనవసరమైనటువంటి ప్రయాసములు, అనవసరమైన సంబంధాలు ప్రభు మార్చివేస్తాడు. ప్రభు యొక్క సమాధానం మీకు నది వలె మీ మీద ప్రవహిస్తుంది. సరేనా? ప్రభువునందు ధైర్యంగా ఉందాం. ప్రభు యొక్క స్వరం వినాలి. అదే ఈరోజు ప్రభు మనకు నేర్పించేటువంటి పాఠం. ఆయన స్వరం వినాలి. ప్రార్థించుదామా? మా ప్రేమ కలిగిన యేసురాజా, ఈ భూమి మీద ఉదయం నుంచి సాయంకాలం వరకు అనేక శబ్దములు, స్వరములు వినబడుతున్నాయి. అనేక తలంపులు హృదయములో పుట్టుచున్నాయి. అయితే మీ స్వరం, మీ యొక్క కదలిక, గ్రహింపు నేను అనుభవించాలి ప్రభువా. ఆ విధానములో ఇప్పుడు నాతో కలిసి ప్రార్థించే నా ప్రియ సహోదరి సహోదరులు వారెవరైనప్పటికీ, ఏ పట్టణములో, ఏ దేశములో ఉన్నప్పటికీ మీ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించండి ప్రభువా. ప్రభువా, ఫిలిప్పును నడిచిన పరిశుద్ధాత్ముడా, ఆమెన్. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఫిలిప్పు ఎల్లప్పుడూ మీతో కూడా తెగిపోయినటువంటి సంబంధము గలవాడై, ఆత్మీయ జీవితము తండ్రి తెగిపోకూడదు. మీ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితంలో ఒక తండ్రి ఆటంకము రాకూడదు. సంబంధము కొనసాగాలి. నడిపించండి. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్.
ఈ మాట మీకు చెందినది కనుక మీరు ప్రార్థించారు చూడండి, దేవుడు ఆశ్చర్యముగా నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.